వెల్కమ్ టు ఆస్క్ ఎంకేపీ వర్షన్ 3 అండ్ ఈ వర్షన్ 3 కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు అవుతాం. ప్రతి వీక్ అయితే క్వశ్చన్స్ అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తుంటాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయితేజ్ అడుగుతున్నాడు, ఏదైనా యాప్ క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలా అంటే పర్మిషన్ అయితే అవసరం లేదు. గవర్నమెంట్ పర్మిషన్, గూగుల్ ప్లే స్టోర్ కార్డ్ అయితే ఉండాలి, గూగుల్ ప్లే స్టోర్ పర్మిషన్ అయితే ఉండాలి. డెవలపర్ ఐడెంటిటీ అంటారు దాన్ని. 2000 అయినా 2500 అన్న ఒక 3000 దగ్గర అయితే పడుతుంది. అంత అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొనుక్కోవాలి, ఐడీని అయితే. అప్పుడు మీరు యాప్ అయితే డెవలప్ చేయొచ్చు. యాప్ డెవలప్ చేసి గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేయొచ్చు. కానీ పేటెంట్స్కి అయితే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఉండాలి. పేటెంట్స్ లేకుంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక యాప్ తయారు చేసినాను, మంచిగా ఉంది, నోవా లాంచర్ అనుకోండి. నోవా లాంచర్ తయారు చేసినాక పేటెంట్ తీసుకోకుండా అంటే నేను నార్మల్గా అందరికి రిలీజ్ చేసిన అంటే ప్లే స్టోర్లో. తర్వాత వేరే వాళ్ళకి బాగా రిలీజ్ అనుకొని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సేమ్ అదే యాప్ తయారు చేసి వాళ్ళు ఫస్ట్ పేటెంట్ తీసుకున్నారు. మీకంటే పైసలు ఎక్కువ ఇచ్చి మీకంటే ఫస్ట్ పేటెంట్ తీసుకున్నందుకు గవర్నమెంట్ వచ్చి మీ మీద కేసెస్ మిమ్మల్ని కేసులో ఫైల్ చేస్తుంది, వాళ్ళని చేయకుండా. కాబట్టి పేటెంట్స్ అయితే ఫస్ట్ తీసుకోండి. పేటెంట్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, కానీ యాప్ డెవలప్ చేయడానికి అయితే ఏం పర్మిషన్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గోపీనాథ్ అడుగుతున్నారు, బ్యాటరీ ఎంఏహెచ్ పక్కన టీవైపీ అని ఉంటుంది కదా, దానికి మీనింగ్ ఏంటి? టీవైపీ అనేది టిపికల్, అంటే బ్యాటరీ ఏదైనా కానీ వాళ్ళు 6000 అయినా 6000 ఉండదు. 6000 ఒక 20-30 ఎంఏహెచ్ తక్కువ ఉంటుంది. అంటే 6000 అంటే 5800 ఏమో ఉంటుంది. 5980, 5950, 4500 అంటే 4400, 4450 అట్లా ఉంటుంది. టిపికల్ అంటే మ్యాక్సిమం యావరేజ్ గంత వరకు అన్నట్టు. ఇంకా టిపికల్ 4000 ఒక 20-30 కలుపుకొని రౌండ్ ఫిగర్గా అన్నట్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గణేష్ అడుగుతున్నాడు, అన్న HD+ డిస్ప్లే ఉన్న మొబైల్స్లో ఫుల్ హెచ్డీ వీడియోస్ 1080pలో ప్లే అవుతాయి యూట్యూబ్లో? ఇప్పుడు ప్లే అవుతున్నాయి. అంతకుముందు చూసుకుంటే ఒక 5 days ముందు అనుకుంటా, 5 days ముందు వరకు, ఫస్ట్ నుంచి ముందు వరకు 5 days వరకు 720p అయితే 720pలోనే ప్లే అవుతాయి. 1080p డిస్ప్లే 1080pలోనే ప్లే అవుతాయి. క్వాడ్ HD డిస్ప్లే క్వాడ్ HD వరకే ప్లే అవుతాయి. అండ్ 4K డిస్ప్లే 4K వరకు ప్లే అవుతాయి. ఇట్లా డిస్ప్లే ఎంత సపోర్ట్ ఉంటే ఓన్లీ అంతవరకు వచ్చేటివి. కానీ ఇప్పుడు చూసుకుంటే 3 days ముందు అయితే యూట్యూబ్ మార్చేసింది. 720pలో మీరు 1080 క్వాడ్ HD చూడొచ్చు. అండ్ 4K అండ్ 1080p డిస్ప్లేలో మీకు క్వాడ్ HD 1080p 4K చూడొచ్చు. అండ్ 4K డిస్ప్లే మీరు 4K 8K కూడా చూడొచ్చు వీడియో ఉంటే. ఇదంతా చూడొచ్చు. ఇప్పుడైతే సపోర్ట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రదీప్ కుమార్ అడుగుతున్నాం, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డాల్బీ ఆడియో అండ్ డాల్బీ అట్మాస్? డాల్బీ అట్మాస్ అంటే మనకి హెడ్ఫోన్స్లో ఉంటుంది. అది 360 ఆడియో ఉంటుంది, అట్మాస్ఫియర్ లాగా 360 degrees నుంచి మనకి ఆడియో ఎఫెక్ట్ అయితే వస్తుంది. కాబట్టి మనకి ఆడియో మంచిగా అనిపిస్తుంది. కానీ డాల్బీ ఆడియో చూసుకుంటే ఓన్లీ స్టీరియో ఎఫెక్ట్ ఉంది, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ట్రెబుల్ బాస్ అంటే బేస్, ఈ రెండు సైడ్స్ నుంచి వస్తుంది. మనకి అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. డాల్బీ అట్మాస్తో కంపేర్ చేస్తే డాల్బీ ఆడియో బాగుండదు. అండ్ డాల్బీ ఆడియోతో కంపేర్ చేస్తే మన నార్మల్ ఆడియో అసలు బాగుండదు. డాల్బీ ఆడియో వేరే లెవెల్, అండ్ డాల్బీ ఆడియోతో డాల్బీ అట్మాస్ ఇంకా వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఉదయ్ మీసార్ అడుగుతున్నాడు, వాట్ స్పెసిఫికేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్? ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే ఒక 48MP మెయిన్ కెమెరా, ఒక 12MP అల్ట్రావైడ్ కెమెరా, ఒక 8 అన్న 16 అన్న టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ ఒక 32MP మెయిన్ కెమెరా, అండ్ డిస్ప్లే 1440p 120Hz రిఫ్రెష్ రేట్, అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే ఒక 6.6 inches, అదే ఎక్కువ. అండ్ స్టీరియో స్పీకర్స్ అండ్ చిన్న అండ్ పవర్ బటన్స్ అవన్నీ ఉండాలి. మైక్రో SD కార్డ్ సపోర్ట్, Type-C పోర్ట్ ఉండాలి. అండ్ స్పీకర్స్ 2 ఉంటాయి కాబట్టి మైక్రోఫోన్స్ ఒక 2 పైన కింద, అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్, ఒక 5000 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ 888 ప్రాసెసర్, ట్రిపుల్ ప్రాసెసర్, ఇంకా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, గ్లాస్ బ్యాక్, అల్యూమినియం బాడీ, అంతే. ఇవే ఇంకా ఒక ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే. ఈ స్పెక్స్ ఉంటే చాలు. ఇవి కాకుండా ఇంకా అన్ని వేస్ట్ MEMC కూడా ఒక టెక్నాలజీ, అది ఉంటే బాగుంటుంది. ఇవి కాకుండా మిగతా అన్ని వేస్ట్ ఇచ్చి చాలా ప్రైజెస్ ఎక్కువ పెడితే 108MP 64MP ఇట్లాంటివి వేస్ట్. ఇవన్నీ మెగాపిక్సెల్ డజంట్ మ్యాటర్స్. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగా చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దట్టాసాయి అడుగుతున్నారు, ఎలక్ట్రిక్ కార్స్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అని 30 minutesలో ఫుల్ ఛార్జ్ ఇవ్వాలా? 30 minutesలో ఫాస్ట్ ఛార్జ్ తోటి ఫుల్ అయ్యేలాగా చేయవచ్చు కదా. 65W ఫోన్ అండ్ సపోర్ట్స్ అంటే తేవచ్చు. కానీ USA చూసుకుంటే టెస్లా అయితే ఇస్తుంది. టెస్లా పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి, పవర్ స్టేషన్స్ అని కూడా అంటారు. అక్కడికి వెళ్తే మీరు 1/2 hour 1 hourలో మీ కార్ని ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. వాళ్ళు 120-150 watts అయితే కరెంట్ అయితే ఒకసారి రిలీజ్ చేస్తారు, కాబట్టి స్పీడ్ అయితే ఛార్జ్ వస్తుంది. కానీ వాళ్ళ ప్లేస్ చూసుకుంటే చాలా వాస్ట్ ఏరియా అయితే ఉంటుంది, ఒక 1 acre అయితే ఉంటుంది. 1 acreలో ఒక 10-20 కార్స్ అయితే పార్క్ చేయొచ్చు. కానీ ఇండియాలో 1 acreలో అంత పెద్ద ల్యాండ్ అంటే కష్టం.
ఒక పెట్రోల్ బంక్ చూసుకుంటే ఒక 400 స్క్వేర్ ఫీట్స్, అందుకంటే ఎక్కువ అయితే ఉండదు. అక్కడనే చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది రోడ్ పక్కన కాబట్టి. అంతంత దూరం వెళ్ళి నింపుకొని మళ్ళీ ఆ బిజీ టైమ్స్లో వెళ్ళాలంటే ఇండియాలో కష్టం. కాబట్టి ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తే గోపిచంద్ అడుగుతున్నాను, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ సిమ్ ఫర్ ఐఫోన్స్ అండ్ ఇట్ ఈస్ బెనిఫిట్ ఆర్ నాట్? ఈ సిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్. మనకి ఫిజికల్ సిమ్ కాకుండా కంపెనీ వాళ్ళే మన ఐఎంఈఐ నెంబర్ ఇస్తే ఐఎంఈఐ నెంబర్కి ఒక సిమ్ అయితే అలాట్ చేస్తారు. మీరు ఆ ఫోన్ నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ డైరెక్ట్ ఈ సిమ్ నుంచి అయితే ఫోన్స్ వెళ్తాయి, ఈ సిమ్ నుంచే ఫోన్స్ అయితే వెళ్ళిపోతాయి. ఎయిర్టెల్ అండ్ జియో టెలికామ్ పార్ట్నర్స్ అయితే టెలికామ్ ఆపరేటర్స్ ఈ సిమ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే సపోర్ట్ లేదు. కానీ అది జస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఓల్డ్ ఫోన్ కొత్త ఫోన్ కొన్నారు, అది వాడుతున్నారు, ఒక 2 years తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఫోన్ అప్గ్రేడ్ అయ్యారంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మార్చుకోవడానికి. ఈ ఐఎంఈఐ నెంబర్ మీ ఈ సిమ్ నెంబర్ అయితే వాళ్ళకి ఇవ్వాలి, ఈ సిమ్ డియాక్టివేట్ చేసుకోవాలి, ప్రాసెస్ జరుగుతుంది. వచ్చినాక మన కొత్త ఐఎంఈఐ నెంబర్ అండ్ పాత డియాక్టివేట్ అయిన సిమ్ నెంబర్ ఉంటాయి కదా, ఆ 2 ఇవ్వాలి. ఆ 2 ఇచ్చినాక కొత్త సిమ్ని అయితే యాక్టివేట్ చేస్తారు కొత్త ఐఎంఈఐ నెంబర్కి. అండ్ ఈ ఐఎంఈఐ నెంబర్ అది ఐఎంఈఐ నెంబర్ మనది, 2 ఫోన్స్ మనవని మనం ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ఈ సిమ్ అయితే వస్తుంది 2వ ఫోన్కి. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సిమ్ ఐఫోన్స్కి అయితే ఈజీ. ఐఫోన్స్కి ఐఎంఈఐ నెంబర్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రపంచం అంతా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఐఎంఈఐ నెంబర్స్ అయితే ఈజీ. కానీ ఆండ్రాయిడ్లో అయితే కష్టం కాబట్టి వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మా కథ వస్తున్నాడు, ఫ్యూచర్లో 6G వస్తే మాక్సిమం ఇంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 5G చూసుకుంటే 1-2 Gbps అయితే ఉంటుంది స్పీడ్ అయితే, మ్యాక్సిమం 10 ఏమో ఉంది Gbps అయితే. మన 6Gలో ఒక 100 Gbps అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 Gbps స్పీడ్ తోటి మనం ఎంజాయ్ చేస్తాం చూడాలి డేటా. అండ్ నెక్స్ట్ చూస్తే వరుణ్ మేరూరి అడుగుతున్నాడు, అండ్ iOS ఆర్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో అన్నింటిలో ఇన్ డిస్ప్లే కెమెరాస్ వస్తాయా? పంచోల్ కెమెరాస్ కాబట్టి నాచ్లెస్ డిస్ప్లే మొబైల్స్ చూడొచ్చా? ఇన్ డిస్ప్లే కెమెరాస్ కూడా అంటే కష్టం. ఆండ్రాయిడ్లో అయితే వచ్చినాయి, ఇప్పుడు పంచోల్స్ వచ్చినాయి, నాచ్లెస్ వచ్చినాయి, అండ్ నాచెస్ వచ్చినాయి, ఇన్ డిస్ప్లే కెమెరాస్ ZTE యాక్షన్ 5G అది కూడా తెచ్చింది. iOS అయితే కష్టం. ఇప్పటికి కూడా నాచ్ మీనే ఉంది. పంచోల్స్ రావాలి, పాపప్ కెమెరాస్ రావాలి, నాచ్లెస్ రావాలి, తర్వాత ఇన్ డిస్ప్లే రావాలంటే మినిమం 15 years అయితే పడుతుంది iOS కాబట్టి. 2 రావాలంటే ఒక 15-20 years అయితే మ్యాక్సిమం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీకాంత్ సత్యాపేట అడుగుతున్నాడు, మై క్వశ్చన్ ఈస్ వై డు మొబైల్స్ ఆర్ ఎనీవన్ హైలైట్ ద మెగా పిక్సెల్స్ ఇన్ కెమెరా ఇఫ్ ఇట్ డజంట్ మ్యాటర్? ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చి ఒక 12 MP కెమెరా తీసుకొని అంటే తీసుకుంటారా? మీరు కూడా తీసుకోరు. ఎందుకంటే 12 MP కదా, క్వాలిటీ ఉంటుందో ఉండదో అని ఒక డౌట్ అనేది ఉంటుంది. కానీ ఒక 108 MP మెయిన్ కెమెరా ఉంది, దీనికి మంచి పిక్చర్స్ అయితే వస్తాయి, తీసుకోండి అంటే వెంబడి తీసుకోండి. ఎంత ప్రైస్ అని చూడరు మీరు, కెమెరాస్ చూస్తారు. కెమెరా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మెగా పిక్సెల్ చూస్తారు కాబట్టి అందుకు కంపెనీ వాళ్ళు అయితే 108 MP 64 MP అని హైలైట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ కోసం, ఎక్కువ ఫోన్స్ సెల్ అవుతాయని. ఇప్పుడు బెటర్ షోస్ అందరం 108 MP గురించి మాట్లాడుకుంటారు ట్రెండ్ అయితే. ఇలా 108 MP మెయిన్ కెమెరా ఉంది, ఐఫోన్స్ 12 MP ఉంది, వేస్ట్ అని. కానీ క్వాలిటీ గురించి ఎవరు మాట్లాడుకోరు, మెగా పిక్సెల్స్ చూసి మాట్లాడుకుంటారు కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు దాన్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇంద్రాబాద్ అడుగుతున్నారు, వై డూ మొబైల్స్ బ్రింగ్ NFC అంటే ఏంది, వాటి యూజెస్ ఏంటంటే NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఒక 2-3 centimeter డిస్టెన్స్లో ఇంకో ఫోన్ NFC ఉన్న 2 ఫోన్స్ పెడితే ఆ 2 కమ్యూనికేట్ అవుతాయి, డేటా షేర్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకా చూసుకుంటే మనం పేమెంట్స్ కూడా చేయొచ్చు, NFC పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ NFCతో చేయొచ్చు. అండ్ సామ్సంగ్ పే, గూగుల్ పే, యాప్ పే అంటే యాపిల్ పే, ఇవన్నీ NFC తోటే వర్క్ అవుతాయి. వీసా కూడా ట్యాప్ టు పే అని ఉంటుంది కదా, అది కూడా NFC తోటే వర్క్ అవుతుంది. NFC వల్ల చాలా యూసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దట్ట అగస్త్యరాజు జరుగుతున్నారు, నియర్ బై షేర్ గురించి చెప్పండి అండ్ కెన్ వి ఎక్సెప్ట్ గూగుల్ ఎకోసిస్టమ్ ఇన్ ఫ్యూచర్? గూగుల్ ఎకోసిస్టమ్ ఇప్పటికి కూడా ఉంది అండ్ ఎప్పటికైతే ఉంటుంది. ఇంకా ఎకోసిస్టమ్లో ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి గూగుల్ ఎకోసిస్టమ్లో. అండ్ నియర్ బై షేర్ అంటే నియర్ బై షేర్ అంతకుముందు షేర్ ఇట్ లాగా, అంతకుముందు షేర్ ఇట్ చూసుకుంటే పాపులర్ యాప్, షేర్ ఇట్ చైనా యాప్ అని ఇప్పుడు బ్యాన్ అయింది. కానీ అంతకుముందు ప్రతి ఫోన్లో షేర్ ఇట్ అయితే ఉండేది. షేర్ ఇట్ లాంటి ఫోన్ ఉండకపోయేది అప్పుడు. ఎందుకంటే ఎవరికైనా ఫొటోస్ అని ఏం పంపాలన్నా కానీ డైరెక్ట్ షేర్ ఇట్ తోటే యూజ్ చేసేవాళ్ళు, డేటా వేస్ట్ అని, యాప్స్ అని ఏమైనా సరే. ఇప్పుడు షేర్ ఇట్ బ్యాన్ అయినాక మనకి యాప్స్ అయితే ఏం లేవు షేర్ చేయడానికి, ఉన్నా కానీ ఇంటర్ఫేస్ బాగాలేదు, యాడ్స్ పాపప్ వస్తాయి అండ్ సరిగ్గా వర్క్ అవ్వవు. కాబట్టి అన్ని యాప్ డెవలపర్స్ అండ్ గూగుల్ కూడా ఆండ్రాయిడ్ కూడా డెవలప్ చేసి చాలా వర్క్ చేసి నియర్ బై షేర్ అయితే ఇచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ 8 నుంచి అబోవ్ ఉన్న డివైస్కి అన్నిటికైతే షేర్ చేయొచ్చు. ఏ డివైస్ అయినా ఏ కంపెనీ డివైస్ అయినా మనం షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే యశ్వంత్ అడుగుతున్నారు, యూట్యూబ్ ఓల్డ్ వీడియోస్ లైక్ 2 or 3 years వీడియోకి రెవెన్యూ వస్తుందా అంటే వస్తుంది బ్రో. ఎట్లా అంటే మన పాత వీడియోస్ ఉన్నాయి కదా,
అవన్నీ ఉన్నప్పుడు మనకి మానిటైజేషన్ ఆన్ అయినాక కొన్ని అంటే ఇప్పుడు మానిటైజేషన్ ఆన్ అయినాక ఎక్కువ మంది వస్తున్నప్పుడు బ్యాక్ వీడియోస్కి వెళ్ళి ఎడిట్ నొక్కండి. ఆ వీడియో ఎడిట్లో యూట్యూబ్ స్టూడియోలో మానిటైజేషన్ అయితే ఎనాబుల్ చేసుకోండి. మానిటైజేషన్ ఎనాబుల్ చేసుకుంటే అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు మీకు రెవెన్యూ అయితే వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మాధవ్ వాడుతున్నారు. iPhone 12కి iPhone XR కేబుల్ తీసుకొని Realme 30W అడాప్టర్తో ఛార్జ్ పెడితే ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది అంటే కాదు బ్రో. iPhone 12కి 12 ఛార్జర్స్ యూజ్ చేయాలి, iPhone ఛార్జర్స్ యూజ్ చేయాలి. నార్మల్ ఛార్జర్స్ కూడా యూజ్ చేయొచ్చు కానీ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ 30W ఛార్జర్తో చేస్తే కాదు, నార్మల్ ఛార్జ్ అయితే అవుతుంది, 15-18 వాట్స్ అవుతుంది కానీ 30 వాట్స్ అయితే కాదు. అండ్ ఇవి గైస్ ఈ వారం మీరు క్వశ్చన్స్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు గణేష్, మీరు చూసిన MKB తెలుగు. పీస్.